ఎప్పుడు తిరుపతిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, తిరుపతి రాజకీయాన్ని వ్యాపారంగా చేసేటువంటి కరుణాకర్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీటు మీరు చూసుంటారు నిన్న. ఆయనకి ఏమైనా శాపం ఉందేమో. ఈశ్వరుడు నోరిచ్చాడు, ఆ నోరిచ్చినారని ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే ఒకటి. రెండోది వచ్చి నిజాలు మాట్లాడితే మామూలు కొందరు కాలంలో శాపాలు అంటారు, మన ఋషుల కాలంలో చెప్తూ ఉంటారు. నువ్వు నిజం మాట్లాడితే తల పగిలిపోతుందని, నిజం మాట్లాడితే నోరు క్లోజ్ అవుతుంది, అంటే నోరు పడిపోతుందని, ఇటువంటి శాపాలు అంటారు. ఆ విధంగా ఆయనకి ఏమైనా శాపం ఉందో తెలీదు. ఏది తెలిపినా, టీడీ చైర్మన్ గారి పైన చెప్పినా, తిరుపతిలో నాయకుల పైన చెప్పినా, మా పెద్ద ఆయన గారి పైన చెప్పినా, లేదా ఈరోజు మా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి పైన చెప్పడం జరిగింది. ఒకటి ఆలోచించుకోవాలి, ఆయన తిరుపతి అభివృద్ధి జరిగింది ఎప్పుడు, ఏ సంవత్సరాల్లో లిఖితపూర్వంగా ఎత్తుకుంటే క్లారిటీ వస్తుంది. మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చూసుకోవచ్చు.